మిత్రులారా నమస్తే. పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం. జ్ఞానయోగం 11వ శ్లోకం. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటున్నాడు, అర్జున, ఎవరు ఏ విధంగా నన్ను శరణుజొచ్చుతారో వారిని ఆ విధంగానే నేను అనుగ్రహిస్తాను. ఎవరు ఏ ప్రకారంగా నన్ను సేవిస్తారో వారిని ఆ ప్రకారంగానే నేను అనుగ్రహిస్తాను. మానవులందరూ తెలిసినా తెలియకపోయినా సర్వ విధాల నా మార్గాన్ని అనుసరిస్తారంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. భగవంతుడు కల్పవృక్షము వంటివాడు కాబట్టి నిష్కల్మషమైనటువంటి మనస్సుతో, నిస్వార్థ బుద్ధితో ఆ భగవంతుని ప్రార్థిస్తే వారి కోర్కెలని తప్పనిసరిగా భగవంతుడు నెరవేరుస్తాడు. ఎప్పుడైతే భక్తుడు భగవంతుని నిస్వార్థంగా ప్రేమించడం నేర్చుకుంటాడో ఆ క్షణమే భగవంతుడు భక్తుడికి దాసోహమవుతాడు. భక్తుడి ప్రేమకు స్వయంగా బానిసవుతాడు. ఈ విషయాన్ని వాల్మీకి రామాయణంలో పరమాద్భుతంగా వాల్మీకి తెలియజేశాడు. శ్రీరామచంద్రుడు హనుమతో అంటున్నాడు, ఏకైకస్యోపకారస్య ప్రాణాన్ దాస్యామి తే కపే శేషస్యేహోపకారాణాం భవామృణినో వయం. హనుమా, నీవు చేసిన ఒక ఉపకారం యొక్క రుణం తీర్చుకోవటానికే నా సమస్త జీవితం సరిపోతుందే. ఇక నీచే చేయబడిన అన్ని భక్తియుక్త సేవలకు నేను రుణం తీర్చుకోవటం సాధ్యమవుతుందా? కాబట్టి నీకు నేను ఎప్పటికీ రుణగ్రస్తున్నే అంటాడు. హనుమ సీతమ్మ కోసం శ్రీరాముడు అన్వేషిస్తున్నప్పుడు సీతమ్మ ఆభరణాలని చూపి రాముడికి ఆనందాన్ని కలిగించినవాడు. హనుమ కాదా శ్రీరాముడితో సుగ్రీవుడికి మైత్రి నిలిపినవాడు? ఆ హనుమే కదా సముద్రాన్ని లంఘించి సీతమ్మ జాడ కనిపెట్టినవాడు. ఆ హనుమే యుద్ధరంగములో మేఘనాథునితో తలపడి లక్ష్మణుడు మూర్ఛనొందితే సంజీవిని పర్వతాన్ని తెచ్చి లక్ష్మణుడు పునర్జీవితుడవడానికి కారణభూతుడు. కాబట్టి శ్రీరామచంద్రుడి యొక్క జీవితంలో అనేక సందర్భాల్లో మనకి హనుమ దర్శనమిస్తాడు, హనుమ సేవలు కనిపిస్తాయి. అయితే శ్రీరామ నామం వల్లనే కదా హనుమంతుడు ఇంత ఘనతను సాధించింది. కానీ భగవంతుడు అలా అనట్లేదు. భక్తుడి యొక్క విశిష్టతనే కీర్తిస్తూ ఉన్నాడు. హనుమా, నేను ఎల్లప్పటికీ నీకు రుణగ్రస్తుని చెప్తున్నాడు. ఇందుకు కదా హనుమంతుడు ఆ శ్రీరామచంద్రుణ్ణి తన హృదయంలో ప్రతిష్ఠించుకున్నది. ఇందుకు కదా భారతీయులు తమ హృదయాలయాలలో ఆ శ్రీరామచంద్రుణ్ణి నిరంతరం సేవిస్తూ ఉన్నది. అంతటి విశిష్టమైనది రామతత్వం. భగవంతుణ్ణి ఏ పద్ధతిలో ఉపాసించినా మనం భగవంతుని మార్గంలో ప్రయాణించినట్లే. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో అంటున్నాడు, శ్రవణం కీర్తనం విష్ణోస్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం అని. ఆ భగవంతుణ్ణి నవవిధ పద్ధతుల్లో శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం,
సఖ్యం, ఆత్మనివేదనం. ఏ పద్ధతిలోనైనా త్రికరణ శుద్ధిగా శ్రీహరిని ప్రార్థిస్తే సకల శుభాలు కలగజేస్తాడని ప్రహ్లాదుడు తండ్రితో చెప్పాడు. పోతన భాగవతంలో కుచేలోపాఖ్యానాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే, కుచేలుడు ఆగర్భ దరిద్రుడు. కుచేలుడు అంటేనే చినిగిన వస్త్రాలు ధరించినవాడు అని. శ్రీకృష్ణ పరమాత్మ అష్టైశ్వర్యాలతో తొలతూగే భాగ్యవంతుడు. ఒకనాడు పిల్లల ఆకలి తీర్చడం కోసం భార్య మాటను మన్నించి కుచేలుడు శ్రీకృష్ణుడి గృహానికి బయలుదేరతాడు. శ్రీకృష్ణుడి యొక్క ఆదరాభిమానాలను చూసి పరవశం చెందుతాడు. తాను కృష్ణునికి ఇవ్వాలని తెచ్చుకున్నటువంటి ఆ ఉత్తరీయములో పిడికెడు అటుకుల్ని కట్టుకున్న వాటిని శ్రీకృష్ణుడు చొరవగా తీసుకొని ఒక పిడికెడు తింటాడు. ఆ రాత్రి కుచేలుడు అక్కడే ఉంటాడు. ఆ పరమాత్ముడి సన్నిధిలోనే రుచికరమైన ఆహార పదార్థాలను ఆరగించి మెత్తని పాన్పుపై నిద్రించాడు. గొప్ప స్వర్గభోగాన్ని పొందిన భాగ్యవంతుడిగా భావించాడు. అంతే తప్ప తానెందుకు వచ్చాడో ఆ శ్రీకృష్ణ పరమాత్మను అడగడు. తెల్లవారగానే కాలోచిత కృత్యాలు తీర్చుకుని తన ఊరికి బయలుదేరతాడు. శ్రీకృష్ణుడు కొంత దూరం సాగనంపుతాడు. గోవిందుణ్ణి సందర్శించినందువల్ల కలిగిన అతిశయించిన ఆనందంతో వెళ్తూ తన మనస్సులో ఇలా అనుకుంటున్నాడు. నా పుణ్యమరయనెట్టిదో ఆ పుణ్యనిధిం ప్రశాంతున్ అచ్యుతున్ అఖిల వ్యాపకు బ్రహ్మణ్యుచిద్రూపకు పురుషోత్తముని పరుంగనుగొంటిన్. నేను ఈ తరుణంలో పుణ్యాల రాశి, ప్రశాంత స్వభావుడు, అచ్యుతుడు, సర్వవ్యాపకుడు, బ్రాహ్మణ హితం కోరేవాడు, జ్ఞానస్వరూపుడు, పరాత్పరుడు అయిన పురుషోత్తముని కన్నులారా కనుగొనగలిగాను. నిజంగా నేను చేసుకున్న పుణ్యం ఎంత గొప్పదో కదా. పరికింప కృపణ స్వభావుండనైనట్టి ఏనేడ నిఖిలావనీశ్వర్యగు నిందిరాదేవికి నెనయంగ నిత్య నివాసుడయ్యొప్పునౌ వాసుదేవుడేడ నన్నర్థిమై తోడబుట్టిన వాని కైవడి కౌగిట కరియ చేర్చి దైవంబుగా నన్ను భావించి నిజ తల్పమున నుంచి సత్క్రియల్ పూని నడపి చారు నిజ వధూకర సరోజాత కలిత చామరానిలమున గతశ్రముని చేసి శ్రీ కుచాలిప్త చందనాంచిత కరాబ్జతలములను అడుగులొత్తె వత్సలత మెరసి. కుచేలుడు తన మనస్సులో అంటూ ఉన్నాడు ఈ విధంగా, నిరుపేదనైన నేనెక్కడా, జగదీశ్వరి అయిన శ్రీదేవికి నిత్య నివాసమైన వాసుదేవుడెక్కడ? ఆ నందనందనుడు నన్ను తన సోదరుడిగా భావించి అనురాగంతో కౌగిట చేర్చుకున్నాడు. దేవుడిగా భావించి తన పాన్పుపై కూర్చుండజేసి పరిచర్యలు గావించాడు. ఆయన పత్ని నాకు వింజామర వీచి నా బడలికను తీర్చింది. సాక్షాత్తు లక్ష్మీదేవి అయిన రుక్మిణిని సంభాలించిన అరచేతులతో ఆప్యాయంగా నా పాదాలు ఉత్తి ఆదరించాడు కదా. శ్రీనిధి ఎట్లు నన్ను బచరించి, శ్రీనిధి ఇట్లు నన్ను బచరించి ఘనంబుగ విత్తమేమియున్నీని తెరంగు కానబడే ఎన్న దరిద్రుడు సంపదంధుడై కానక తన్ను జేరడనిగాక
శ్రితార్తిహరుండు సత్కృపాంభోనిధి సర్వవస్తు పరిపూర్ణునిగా నను జేయకుండునే. ఇంత ప్రేమగా ఆదరించిన శ్రీకృష్ణుడు నాకు ధనం ఇవ్వలేదు అంటే, నాకు సంపదలు అనుగ్రహించలేదు అంటే కారణం, దరిద్రుడు సంపన్నుడైతే ఆ సంపద వల్ల అహంకారంతో అంధుడై తనను సేవించడని తలచాడు కాబోలు. లేకుంటే ఆశ్రితజనుల ఆర్తిని నివారించే ఆ అపార కృపా సముద్రుడు తన భక్తుడైన నన్ను సకల సంపదలతో పరిపూర్ణుడిగా చేయకుండా ఉంటాడా? తప్పక చేసి ఉండేవాడే. ఇది కదా కుచేలుడి భక్తి. ఇందుకోసం కదా కుచేలుని పాదాలని శ్రీకృష్ణ పరమాత్మ ఒత్తింది అని తన మనంబున వితర్కించుచు నిజపురంబున కుంచని ముందట. కుచేలుడు ఈ రీతిగా తన మనస్సులో ఆలోచన చేస్తూ తన పట్టణాన్ని చేరుకున్నాడు. ఎదురుగా భానుచంద్ర ప్రభాభాసమాన స్వర్ణ చంద్రకాంతోపల సౌధములును కలకంఠ సుఖ నీలకంఠ సముత్కంఠమానిత కూజితోద్యానములును ఉల్లసితాంభోజ హల్లక కల్హార కైరవోల్లసిత కాసారములును మణిమయ కనక కంకణ ముఖాభరణ విభ్రాజిత దాస దాసీ జనములున్ కలిగి చెలువందు సదనంబుగాంచి విస్మయము బొందుచు ఎట్టి పుణ్యాత్ముడుండు నిలయమొక్కో అపూర్వమై నెగడే మహిత వైభవోన్నత లక్ష్మీ నివాసమగుచు. కుచేలుడు తన ఎదురుగా ఉన్నటువంటి సూర్యచంద్రుల ప్రభలతో ప్రకాశించే సువర్ణమయాలైన చంద్రకాంత శిలా నిర్మితాలైన భవనాలు, చిలుకలు, కోయిలలు, నెమళ్ళు మున్నగు వాటి కుజితాలతో విలసిల్లుతున్న ఉద్యానవనాలు, వికసించిన పలు రకాల పద్మాలతో కలువ పూలతో కన్నుల పండువు కావిస్తూ ఉన్న సరోవరాలు, మణిమయ కనక కంకణాలు, రకరకాల భూషణాలు ధరించి దాసదాసీజనులు కలిగి వెలుగొందే మహోన్నత మందిరాన్ని చూచి ఆశ్చర్యపడ్డాడు. ఇది ఏ పుణ్యాత్మని నివాస భవనమో, సిరి సంపదలకు నిలయమై అపూర్వంగా ప్రకాశిస్తోందని కుచేలుడు భావించాడు. కాబట్టి భగవంతుణ్ణి నిస్వార్థంగా పూజిస్తే నోరు తెరిచి మన కోర్కెను తెలపాల్సిన పని లేదు. ఆయనే మనకు కావలసినటువంటివి అనుగ్రహిస్తాడు. మిత్రులారా, ధన్యవాదాలు. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.